జయ గురుదత్త జై కాళీ. నేను మీ నరసింహదత్త స్వరూపానందగిరి స్వామి, దత్త శక్తిపీఠం మీద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్. నేటి పంచాంగం చూద్దాం. స్వస్తి శ్రీ శోభకృతునామ సంవత్సరం ఉత్తరాయణము, శిశిర ఋతువు, మాఘమాసము, మంగళవారం. తేదీ 11వ తారీఖు 2వ నెల 2024 సంవత్సరము. సూర్యోదయం ఉదయం 6 గంటల 44 నిమిషాలకు, సూర్యాస్తమం సాయంత్రము 6 గంటల 10 నిమిషములకు. తిథి సూర్యోదయ కాల తిథి శుక్లపక్ష చతుర్థి రోజు 2 గంటల 43 నిమిషాలు PM వరకు. తదుపరి పంచమి. నక్షత్రము ఉత్తరభాద్ర నక్షత్రము ఈ రోజు 12 గంటల 36 నిమిషాలు PM వరకు. తదుపరి రేవతి నక్షత్రము. చంద్రరాశి మీనరాశి. ఈ యొక్క చంద్రుడు మీనంలో ఉండడం వల్ల మీనరాశి చంద్రరాశి అయింది. వర్జము ఈరోజు 11 గంటల 40 నిమిషాలు PM నుండి రేపు 1 గంట 9 నిమిషాల AM వరకు. దుర్ముహూర్తము 9 గంటల 1 నిమిషం AM నుండి 9 గంటల 42 నిమిషాల AM వరకు. మరియు 11 గంటల 12 నిమిషాలు PM నుండి 12 గంటల 2 నిమిషాల AM వరకు. రావు కాలము 3 గంటల 19 నిమిషాల PM నుండి 4 గంటల 44 నిమిషాల PM వరకు. అమృత గడియలు ఈరోజు 8 గంటల 16 నిమిషాల AM నుండి 9 గంటల 43 నిమిషాల AM వరకు. యోగము సిద్ధయోగము ఈరోజు 2 గంటల 36 నిమిషాల AM వరకు. తదుపరి సాధ్యయోగము. కరణం వనజాకరణం ఈరోజు 4 గంటల 11 నిమిషాల AM వరకు. తదుపరి విష్టీకరణము. పాదాలు నక్షత్రం పాదాల వారీగా ఉత్తరపాదం 2వ పాదం ఈరోజు 1 గంట 44 నిమిషాల AM వరకు. ఉత్తరపాదం 3వ పాదం ఈరోజు 7 గంటల 9 నిమిషాల AM వరకు. ఉత్తరపాదం 4వ పాదం ఈరోజు 12 గంటల 36 నిమిషాల PM వరకు. రేవతి నక్షత్రం 1వ పాదం ఈరోజు 6 గంటల 5 నిమిషాల PM వరకు. సూర్యరాశి మకర రాశి. అశుభ సమయం గులిక కాలం 12 గంటల 27 నిమిషాల PM నుండి 1 గంట 53 నిమిషాల PM వరకు. యమగంట కాలము 9 గంటల 36 నిమిషాల AM నుండి 11 గంటల 1 నిమిషం AM వరకు. సూర్యచంద్ర ఉదయాస్తములు చంద్రోదయం 9 గంటల 13 నిమిషాల AM, చంద్రాస్తము 9 గంటల 50 నిమిషాల PM. దిన ప్రమాణం 11 గంటల 25 నిమిషములు. అభిజిత్ సమయము 12 గంటల 27 నిమిషాలు PM. రాత్రి ప్రమాణం 12 గంటల 33 నిమిషములు. పూజా హోమం మరియు అభిషేకాదులకు అగ్నివాసం భూమి శుభం, హోమావతి బుధ, శివవాసం క్రీడా శుభం. ప్రయాణాదులకు దిశలు ఉత్తర దిశ. మంగళవారం ఉత్తర దిశకు ప్రయాణించకుండా ఉండాలి. తప్పనిసరి చేయవలసి వస్తే బెల్లం తిరిగి నుంచి బయలుదేరాలి. తారాబలం చంద్రబలం కూడా చూద్దాం. ఇక్కడ ముఖ్యంగా 12 గంటల 36 నిమిషాల PM వరకు ఉన్నటువంటి తారాబలం ప్రకారం పుష్యమి అనురాధ ఉత్తరభాద్ర వారికి జన్మతార మంచిది కాదు. ఆశ్లేష చేస్తే రేవతి వారికి పరమిత్రతార మంచిది. అశ్విని మగ్గముల వారికి మిత్రతార మంచిది. భరణి పుబ్బ పూర్వషడ వారికి నైదన తార మంచిది కాదు. మరి కృత్తిక ఉత్తరషడ వారికి సాధన తార మంచిది. రోహిణి హస్తశ్రవణం వారికి ప్రత్యక్తార మంచిది కాదు. మృగశిర చిత్త ధనిష్ట వారికి క్షేమతార మంచిది. ఆరుద్ర స్వాతి శతభిషం వారికి క్షేమతార చాలా మంచిది. మరి ఆరుద్ర స్వాతి శతభిషం వారికి విపత్తార మంచిది కాదు. మృగశిర చిత్త ధనిష్ట వారికి క్షేమతార మంచిది. పునర్వసు విశాఖ పూర్వభద్ర వారికి సంపత్తార మంచిది. 12:36 PM తర్వాత ఉన్న తారాబలం ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వీరికి జన్మతార మంచిది కాదు. అశ్విని మక మూల వారికి పరమిత్రతార మంచిది. భరణి పుబ్బ పూర్వషడ వారికి మిత్రతార మంచిది. కృత్తిక ఉత్తరషడ వారికి నైదన తార మంచిది కాదు. అదేవిధంగా రోహిణి హస్తశ్రవణం వారికి సాధన తార కనుక మంచిది. మృగశిర చిత్త ధనిష్ట వారికి ప్రత్యక్తార కనుక మంచిది కాదు. ఆరుద్ర స్వాతి శతభిషం వారికి క్షేమతార మంచిది. పునర్వసు విశాఖ పూర్వభద్ర వారికి విపత్తార మంచిది కాదు. పుష్యమి అనురాధ ఉత్తరభాద్ర వారికి సంపత్తార కనుక మంచిది. చంద్రబలం కలిగిన రాసులు వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృచ్చిక, మకర మరి కుంభరాశుల వారికి కూడా చంద్రబలం కలిగి ఉన్నారు. ఈరోజు గాతవారము మకర రాశి వారి గాతవారం కనుక గాతవారం రోజున నూతన వస్త్రములు ధరించుట, నూతన ఆభరణలు ధరించుట, నూతన వాహనాదులను మొదటిసారి నడుపుట, నూతన గృహప్రవేశం చేయుట పనికిరాదు. దూర ప్రయాణాలు చేయకూడదు. అదేవిధంగా మరి తప్పనిసరి దూర ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు ఆహారం తీసుకుని ఇంటి నుంచి బయలుదేరండి. జై గురుదత్త జై కాళీ.